నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు నల్లగొట్లపల్లి తాండాలో మా ఊరిలో మరి మా చిన్న కూతురని నీలావతి నేను కలుసుకున్నామయ్యా. ఈరోజు ఆ పాప వచ్చింది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడం జరిగింది. అక్కడికి వచ్చాను నేను. మహేంద్ర అనే ఏఎస్ఐ ఫోన్ చేసి పిలిపించారయ్యా. నేను వేరే పని మీద నా బిడ్డ 9th క్లాస్ నా కూతురు చదువుకుంటా ఉంది. అక్కడికి వస్తే పోయాను. పోయే పక్షంలో ఇష్టం వచ్చినట్టు బండి బూతులు తిట్టి పోలీస్ స్టేషన్ అనేది పోలీసులు అనేది న్యాయ విచారణ జరిపి యాక్షన్ తీసుకోవాలి. ఒక జాతి మాట ఎత్తి మీ అమ్మ సుఖాలు నమ్మట అనేసి నన్ను నా కూతురు మీద తిట్ట నీ ఛాతీ నిజంగా నీ అమ్మ పూర్వ నమ్మట మీరు నా కొడక నీ అమ్మ సుఖాలు పూర్వ నమ్మట సుఖాలు నా కొడుకులు మీరు అనేసి నా బిడ్డ ముందరే నీ ఛాతీ నీచంగా తిట్టడం జరిగింది. ఏదో నాకు చాలా బాధగా ఉంది. ఎటువంటి నా సాగు కారణం ఏఎస్ఐ మహేందర్ రెడ్డి. ఒక పాప ఉంది, పాప పక్కలో ఉండగానే నిశ్చాతిగా ఎట్లా మాట్లాడదాము? నీకు గవర్నమెంట్ జీతం ఇస్తుంది జనానికి. నేను తప్పు చేసింటే నేను 16 కేసు పెట్టి లోపలికి పోయి చిన్న విషయాన్ని వచ్చినాము. ఆ పాప వచ్చింది, నన్ను విచారించి ఏం జరిగిందో ఊర్లో పెద్ద మనుషులు ఉండాలి. అది లేకుండా జాతి మాతట్టి నీచంగా సుగాలు నా కొడుక మేము దొంగ పనులు చేసుకుని సుగాలు నా కొడుకు మీరు దొంగ పనులు చేసుకుండాలంటే ఎక్కడైనా అమిత్ కేసు ఎక్కడెక్కడ ఉందా? నేను సారాయి ఉండేవాడినా? ఏం నేను చేసిన చెడ్డ పని అని నేను సారాయి ఉండేవాడు కాదు. ఒక రైతు కుటుంబంలో నా బిడ్డలకు చదువు ఇచ్చుకుంటా ఉన్నాను. అక్కడ పోతే పాప పక్కలో ఉందని చూడకుండా మీ అమ్మని దంగా మూయిరా మీ అమ్మ పురుగులో నమ్మట సుగాలు నా కొడక సుగాలు అంటారా మీరు? అట్లా నీచాతంగా మాట్లాడుతున్నారు సార్. సీఏ గారికి మరి ఇప్పుడు నేను ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఎస్పీ ఆఫీస్లో నాకు న్యాయం జరగకపోతే అక్కడ ఉన్న ఏదో పురుగుల మందు కానీ అక్కడ ఏముంటే అది తాగి నేను చనిపోతే పూర్తి బాధ్యతగా మహేందర్ రెడ్డిని సస్పెండ్ చేసి విధులు ఇంకా తొలగించాల్సిందే కోరుకుంటున్నాను.